ఫిబ్రవరి 28, 2026 ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఇజ్రాయెల్ అంతం చేసింది. ఈ అసాసినేషన్ ఒక్క రోజులో వేసిన ప్లాన్ కాదు. దీని వెనకాల 20 సంవత్సరాల సుదీర్ఘమైన ఇంటెలిజెన్స్ వర్క్ ఉంది. అసలు ముందేమైందంటే తెహరాన్ నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ కెమెరాస్ అన్నిటినీ కూడా మొసాద్ హ్యాక్ చేసింది. ఈ కెమెరాస్ నుండి వచ్చే లైవ్ ఫుటేజ్ని వాళ్ళు ఎన్క్రిప్ట్ చేశారు. ఆ డేటాని టెల్ అవీవ్లో ఉన్నటువంటి సర్వర్లకు పంపించారు. ఆ తర్వాత ఖమేనీ బాడీ గార్డ్స్ ఎక్కడ కార్లు పార్క్ చేస్తున్నారు అనేది గమనించారు. వాళ్ళ రెగ్యులర్ రొటీన్స్ని ఒక స్పెసిఫిక్ కెమెరా యాంగిల్ ద్వారా క్యాప్చర్ చేశారు. నెక్స్ట్ ఏఐ మరియు కాంప్లెక్స్ అల్గోరిథమ్స్ని యూజ్ చేసి ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ని క్రియేట్ చేశారు. బాడీ గార్డ్ల ఇంటి అడ్రస్, డ్యూటీ చేసే అవర్స్, వెళ్ళే రూట్స్ అన్నిటిని రికార్డ్ చేశారు. ఎవరు ఎన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారో కూడా నోట్ చేసుకున్నారు. నెక్స్ట్ సోషల్ నెట్వర్క్ అనాలిసిస్ అనే ఒక మ్యాథమెటికల్ మెథడ్ని యూజ్ చేసి బిలియన్స్ ఆఫ్ డేటా పాయింట్స్ని అనాలిసిస్ చేసి టార్గెట్ని ఫిక్స్ చేశారు. స్ట్రైక్ జరిగిన రోజున ఆ ప్లేస్లో ఉన్న మొబైల్ ఫోన్ టవర్స్ని డిస్టర్బ్ చేశారు. దీనివల్ల బాడీ గార్డ్స్కి వార్నింగ్ కాల్స్ వెళ్లకుండా బ్లాక్ చేశారు. చివరగా ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ 8200 మరియు CIA కలిసి ఖమేనీ ఉన్న లొకేషన్ని పిన్ పాయింట్ చేశారు. ఈ అటాక్ కోసం స్పారోస్ అనే ఒక ప్రిసిషన్ మిసైల్ని యూజ్ చేశారు. ఈ మిసైల్స్ 1000 కిలోమీటర్ల దూరం నుండి కూడా టార్గెట్ని కొట్టగలవు. ఫైనల్గా ఖమేనీని అంతం చేశారు. ఒక్క ఎనిమి కోసం ఇంత ఓపిక్గా ఈ రేంజ్లో గ్రౌండ్ వర్క్ చేశారంటే ఇజ్రాయెల్ కన్విక్షన్ ఏంటో మనకి క్లియర్గా అర్థం అవుద్ది. కానీ ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయితే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అసలు ఇజ్రాయెల్ ఇంత పవర్ఫుల్గా ఎలా అయ్యింది? వరల్డ్ సూపర్ పవర్ అమెరికా కూడా ఇజ్రాయెల్ చెప్పింది ఎందుకు చేస్తుంది? అసలు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్కి మధ్యలో ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఒకప్పుడు టెక్ కోసం అమెరికా మీద డిపెండ్ అయిన దేశం ఇప్పుడు అమెరికాని దాటేసే లెవెల్కి ఎలా రీచ్ అయింది? అసలు ఇజ్రాయెల్ ఎండ్ గోల్ ఏంటి? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. నిజానికి ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. వరల్డ్ మ్యాప్ను అబ్జర్వ్ చేస్తే కనుక ఇజ్రాయెల్ లొకేషన్ కూడా శత్రు దేశాల మధ్యలోనే ఉంటుంది. అయినా కూడా ఇంత పవర్ఫుల్గా ఎలా ఎదిగింది అన్నది చాలా ఇంట్రీగింగ్ స్టోరీ. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, చుట్టూ ఎనిమీ కంట్రీస్తో లాక్ అయిపోతే మైండ్లో సర్వైవల్ తప్ప ఇంకేం రన్ అవ్వదు. ఏదో లక్ బాగుండి ఒక్కరోజు గెలిస్తే సరిపోదు, ప్రతిరోజు గెలవాలి. శత్రు దేశాలతో చేసే యుద్ధాల్లో ఎప్పుడు గెలవాలి అన్న పట్టుదల వాళ్ళని ఇంకా స్ట్రాంగ్గా మార్చింది. మిలిటరీ టెక్నాలజీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ యూనిట్ 8200 అనేటువంటి ఒక ఎలీట్ సైబర్ ఇంటెలిజెన్స్ డివిజన్. ఈ యూనిట్ 1952లో స్టార్ట్ అయింది. అప్పుడు ఓల్డ్ అమెరికన్ ఎక్విప్మెంట్ని యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీతో సమానంగా ఇది పనిచేస్తుంది. ఏఐ వార్ఫేర్, మెషిన్ లెర్నింగ్ వాడి శత్రువుల డేటాని కలెక్ట్ చేయడంలో ఇజ్రాయెల్ నెంబర్ 1. యూనిట్ 8200 నుండి బయటకు వచ్చిన వెటరన్స్ ప్రైవేట్ టెక్ కంపెనీస్ని స్టార్ట్ చేశారు. సైబర్ సెక్యూరిటీలో ప్రపంచాన్ని రూల్ చేస్తున్నారు. యురిమ్ సిగ్నిట్ అనే బేస్ ద్వారా మిడిల్ ఈస్ట్, యూరప్ మరియు ఆసియాలో కమ్యూనికేషన్స్ని మానిటర్ చేస్తున్నారు. అండర్ సీ కేబుల్స్ని ట్యాప్ చేస్తున్నారు. అలాగే గాస్పెల్ అనే ఏఐ ప్రోగ్రామ్ని వాడుతున్నారు. దీని ద్వారా మిలిటరీ టార్గెట్స్ని ఫాస్ట్గా ఐడెంటిఫై చేస్తున్నారు. కార్మెల్ ప్రాజెక్ట్ ద్వారా ఏఐ అసిస్టెడ్ కాంబాట్ వెహికల్స్ని డెవలప్ చేస్తున్నారు. టెక్నాలజీ పరంగా చూసుకుంటే శత్రువుల కంటే ఎప్పుడు కూడా ఒక్క అడుగు ముందుండడం వల్లే ఇజ్రాయెల్ ఒక మిలిటరీ సూపర్ పవర్గా మారింది. వరల్డ్లోనే వన్ ఆఫ్ ది సూపర్ పవర్ నేషన్ అమెరికా. కానీ అమెరికా లాంటి దేశం ఇజ్రాయెల్ చెప్పింది ఎందుకు చేస్తుంది అన్న డౌట్ మీకు రావచ్చు. దీని వెనకాల చాలా జియోపొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. అలాగే చాలా పేజీల హిస్టరీ కూడా ఉంది. మిడిల్ ఈస్ట్లో అమెరికాకి స్టేబుల్గా ఉండే మిత్రదేశం ఒకటి కావాలి. ఇజ్రాయెల్ ఆ రోల్ని పర్ఫెక్ట్గా ప్లే చేస్తుంది. కోల్డ్ వార్ టైంలో కూడా సోవియట్ యూనియన్ ఇన్ఫ్లుయెన్స్ని ఆపడానికి ఇజ్రాయెల్ని అమెరికా వాడుకుంది. ఇప్పుడు ఇరాన్ అలాగే కొన్ని రాడికల్ గ్రూప్స్ని కంట్రోల్ చేయడానికి అమెరికాకి ఇజ్రాయెల్ ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది. అలాగే అమెరికన్ వెపన్స్ని రియల్ బ్యాటిల్ ఫీల్డ్స్లో టెస్ట్ చేయడానికి ఇజ్రాయెల్ ఒక టెస్టింగ్ గ్రౌండ్ లాగా ఉపయోగపడుతుంది. కొత్త ఫైటర్ జెట్స్, యాంటీ మిసైల్ సిస్టమ్స్ని కలిసి డెవలప్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి డీప్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అమెరికాకి చాలా అవసరం. ఇరాన్ న్యూక్లియర్ సీక్రెట్స్ లాంటివి అమెరికాకి ఇజ్రాయెల్ అందిస్తోంది. ఇంకా చెప్పాలంటే అమెరికా ఇంటర్నల్ పాలిటిక్స్లో కూడా ఇజ్రాయెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అమెరికాలోని అమెరికన్ ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ చాలా పవర్ఫుల్ లాబీ గ్రూప్. US ఎలక్షన్స్లో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండింగ్ ఇస్తుంది. ఈ లాబీయింగ్ వల్ల పొలిటీషియన్స్ ఎవ్వరూ కూడా ఇజ్రాయెల్కి అగెనెస్ట్గా మాట్లాడలేరు. UN సెక్యూరిటీ కౌన్సిల్లో అమెరికా తన వీటో పవర్ని 42 సార్లు ఇజ్రాయెల్ని సేవ్ చేయడానికి వాడింది. 2019 నుండి ఒక 10 years పాటు ఇజ్రాయెల్ మిలిటరీకి అమెరికా ప్రతి సంవత్సరం $3.8 బిలియన్ ఇచ్చేలాగా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. 1985లో అమెరికా మొదటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది కూడా ఇజ్రాయెల్తోనే. ఈ కారణాల వల్ల ఈ రెండు దేశాలు ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యారు. ఇక్కడ ఇంకో మోస్ట్ టెరిఫైయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ తన శత్రువుల మరణాలని
ఏదో వీడియో గేమ్లో ట్రోఫీస్ లాగా కలెక్ట్ చేస్తుంది. ఈ స్ట్రాటజీని టార్గెటెడ్ అసాసినేషన్స్ లేదా హుసాల్ అని పిలుస్తారు. శత్రువులను ముందుగానే ఎలిమినేట్ చేస్తే భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద అటాక్స్ని ఆపవచ్చు అనేది వీళ్ళ నమ్మకం. ఇది కేవలం టాక్టికల్ మూవ్ మాత్రమే కాదు, మొసాద్ చేతులు ప్రపంచంలో ఎక్కడికైనా చేరగలవు అని భయపెట్టడానికి చేస్తున్నటువంటి పని. చాలామంది టాప్ లీడర్స్ని ఇజ్రాయెల్ ప్రెసిషన్ స్ట్రైక్స్, బాంబ్స్ మరియు ఏఐ వెపన్స్తో ఎలిమినేట్ చేసింది. హమాస్ పొలిటికల్ లీడర్ ఇస్మాయిల్ని తెహ్రాన్లో ఉన్నటువంటి ఐఆర్జీసీ గెస్ట్ హౌస్లో ఉండగా చంపడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అలాగే హెజ్బుల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లాని 20 ఏళ్ళు ట్రాక్ చేశారు. హసన్ అండర్ గ్రౌండ్లో బంకర్లోకి వెళ్ళగానే 85 బంకర్ బస్టర్ బాంబ్స్ వేసి అంతం చేశారు. నెక్స్ట్ హెజ్బుల్లా కమాండర్ ఇమాద్ని 2008లో కార్ బాంబ్ ద్వారా చంపేశారు. ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ ఫక్రీజద్దీని ఏఐ పవర్డ్ మెషిన్ గన్తో చంపేశారు. 2024 అక్టోబర్లో హమాస్ లీడర్ యహ్యా సిన్వార్ని గాజాలో ఇజ్రాయిలీ ఫోర్సెస్ అసాసినేట్ చేశారు. అలాగే రీసెంట్గా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని ఎయిర్ స్ట్రైక్ ద్వారా అంతం చేశారు. ఇలా వాళ్ళ లిస్టులో ఉన్న ప్రతి శత్రువుని వరుసగా డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇజ్రాయెల్ ప్రభుత్వం. ఈ స్ట్రాటజీ వల్ల ఎనిమీస్ యొక్క కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ నాశనం అవుతోంది. ఇజ్రాయెల్తో కాన్ఫ్లిక్ట్ పెట్టుకున్న ప్రతి దేశం ఇప్పుడు బ్యాడ్ పొజిషన్లో ఉంది. ఈ యుద్ధాలు ఆ దేశాల ఎకానమీని, ప్రజల జీవితాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్కి గాజా స్ట్రిప్ పరిస్థితి ప్రజెంట్ చాలా ఘోరంగా ఉంది. అక్టోబర్ 7, 2023 అటాక్ తర్వాత ఇజ్రాయెల్ గాజా మీద విరుచుకుపడింది. జనవరి 2026 వరకు దాదాపుగా 71,667 మంది పాలస్తీన్స్ చనిపోయారు. 177,343 మంది గాయపడ్డారు. గాజాలో ఉన్న బిల్డింగ్స్, హాస్పిటల్స్, స్కూల్స్ అన్నీ కూడా నేలమట్టం అయిపోతున్నాయి. లెబనాన్ కూడా సేమ్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తుంది. హెజ్బుల్లాని అంతం చేసే ప్రాసెస్లో లెబనాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ చేస్తుంది. 4,000 కంటే ఎక్కువ మంది చనిపోయారు. 1.25 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. సౌత్ లెబనాన్లో ఉన్నటువంటి టౌన్లు, అగ్రికల్చరల్ ఫీల్డ్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా రాళ్ల గుట్టల్లాగా మారిపోయినాయి. లెబనాన్ ఎకానమీ రికవర్ అవడానికి దశాబ్దాలు పట్టుద్దని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. సిరియా పరిస్థితి అయితే ఇంకా దారుణం. డిసెంబర్ 2024లో బషర్ అల్ అసాద్ రెజీమ్ కూలిపోయింది. దీని తర్వాత ఇజ్రాయెల్ సిరియాలో చొరబాట్లు చేసింది. తన బార్డర్స్ని ఎక్స్పాండ్ చేసుకుంది. సిరియా ఇప్పుడు ముక్కలైపోయింది. యెమెన్లో హౌతీస్ మీద కూడా యుఎస్తో కలిసి స్ట్రైక్స్ చేసింది. ఈ దేశాల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల భవిష్యత్తు శూన్యం అయిపోతోంది. ఇజ్రాయెల్ మిలిటరీ డామినెన్స్ ముందు ఈ దేశాలు నిలబడలేకపోతున్నాయి. అసలు ఇంత విధ్వంసం ఇజ్రాయెల్ ఎందుకు చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. నిజానికి మిడిల్ ఈస్ట్లో అసలు యుద్ధం అంతా కూడా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతోంది. అయితే ముందు ఇవి ప్రాక్సీ వార్స్ లాగా ఉండేవి. ఇప్పుడు డైరెక్ట్ వార్ లాగా మారిపోయినాయి. ఇరాన్ డైరెక్ట్గా యుద్ధం చేయకుండా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ని వాడుకుంటుంది. హమాస్, హెజ్బుల్లా, హౌతీస్ మరియు ఇరాకీ మిలీషియాకి ఆయుధాలు, ఫండ్స్ ఇస్తూ ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేయిస్తోంది. ఇది సరిపోదు అన్నట్టు ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని చాలా స్పీడ్గా డెవలప్ చేస్తుంది. ఇది వెపన్స్ గ్రేడ్కి చాలా దగ్గరగా ఉన్నట్టు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్ వస్తే ఇజ్రాయెల్కి అది ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. రెండు దేశాలు ఒకరి మీద ఒకరు సైబర్ అటాక్స్ కూడా చేసుకున్నాయి. స్టూక్స్నెట్ వైరస్ ద్వారా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ చేసింది. ఈ వైరస్ని క్రియేట్ చేయడానికి చాలా ఖర్చు పెట్టారు. ఈ టెన్షన్ పీక్స్కి వెళ్ళినప్పుడు జూన్ 2025లో 12-డే వార్ జరిగింది. తర్వాత ఫెబ్ 2026లో యుఎస్ మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద మేజర్ ఎయిర్ స్ట్రైక్స్ని చేస్తున్నాయి. ఈ స్ట్రైక్స్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడు. ఇరాన్ మిసైల్ క్యాపబిలిటీస్, నేవీ మరియు న్యూక్లియర్ సైట్స్ని డిస్ట్రాయ్ చేయడం కోసం ఈ మేజర్ కాన్ఫ్లిక్ట్ జరుగుతోంది. అయితే ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇజ్రాయెల్కి గోల్ ఏంటి? ఇజ్రాయెల్ అసలు టార్గెట్ ఏంటి? నేషనల్ సెక్యూరిటీ కాపాడుకోవడమా లేక ప్రాంతీయ ఆధిపత్యాన్ని సంపాదించడమా? ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ ప్రకారం ఇజ్రాయెల్ ఇప్పుడు ఒక రివిజనిస్ట్ పవర్ లాగా మారింది. ముందు ఇజ్రాయెల్ తన బార్డర్స్ని సెక్యూర్ చేసుకోవడానికి మాత్రమే యుద్ధం చేసేది. కానీ ఇప్పుడు వాళ్ళ ఎండ్ గోల్ మారిపోయింది. ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ ఒక న్యూ మిడిల్ ఈస్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. ఈ గ్రాండ్ స్ట్రాటజీలో కొన్ని మెయిన్ గోల్స్ ఉన్నాయి. గాజా ప్రాబ్లమ్ని మొత్తంగా ఎండ్ చేసేయాలి, హమాస్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలి, ఇరాన్ని టోటల్గా దెబ్బకొట్టాలి, అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ రెజీమ్ని కూల్చేసి వాళ్ళ ఆధిపత్యాన్ని తీసేయాలి. ఈ అడ్డంకులన్నీ క్లియర్ అయిన తర్వాత మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయిల్ ఒక్కటే అన్డిస్ప్యూటెడ్ మిలిటరీ సూపర్ పవర్ లాగా ఉండాలి. శత్రువుల్ని బెదిరించి అరబ్ దేశాలతో రిలేషన్స్ నార్మల్ చేసుకోవాలి. కానీ ఈ స్ట్రాటజీ ఇజ్రాయెల్ని ఇంకా పెద్ద యుద్ధంలోకి నెట్టేస్తోంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ప్రపంచం మొత్తం కూడా ఇజ్రాయెల్ని ఒక వైబ్రెంట్ డెమోక్రసీ అనుకుంటుంది.
కానీ ఇంటర్నల్గా వాళ్ళ లీడర్షిప్ నియంతృత్వం వైపు అడుగులేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ 2023లో నెతాన్యూ గవర్నమెంట్ తెచ్చినటువంటి జ్యుడిషియల్ రీఫార్మ్స్. ఈ రీఫార్మ్స్ ద్వారా ఇజ్రాయెల్ సుప్రీం కోర్టుకి పవర్స్ని తగ్గించాలని చూశారు. గవర్నమెంట్ డెసిషన్స్ని క్యాన్సిల్ చేసే పవర్ కోర్టుకు లేకుండా చెయ్యాలి అని ఒక బిల్ పాస్ చేశారు. జడ్జిలను సెలెక్ట్ చేసే కమిటీలో పొలిటీషియన్స్కి ఎక్కువ పవర్ ఇచ్చేలాగా రూల్స్ మార్చాలని ట్రై చేశారు. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ చేతిలో అన్ని పవర్స్ పెట్టి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా చేయాలనుకున్నారు. దీనికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రజలు లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేశారు. డెమోక్రసీ పోతుంది, డిక్టేటర్షిప్ వస్తుంది అని వాళ్ళ ఓన్ సిటిజన్స్ భయపడ్డారు. నెతాన్యూ తన మీద ఉన్నటువంటి కరప్షన్ కేసుల నుండి తప్పించుకోవడానికే ఇలా కోర్టు పవర్స్ని లాగేసుకుంటున్నాడని ఆరోపణలు వచ్చినాయి. అక్టోబర్ 7 అటాక్స్ తర్వాత వార్ ఎమర్జెన్సీ పేరు చెప్పి గవర్నమెంట్ ఇంకా అథారిటేరియన్ లాగా మారుతోందని ఎక్స్పర్ట్లు అంటున్నారు. ఫ్రీ ప్రెస్ మీద రెస్ట్రిక్షన్లు పెడుతున్నారు, బార్ అసోసియేషన్ అటానమీని తగ్గించేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇజ్రాయెల్ లీడర్షిప్ మెల్లగా డిక్టేటర్షిప్ వైపు వెళ్తున్నట్టు అనిపిస్తోంది. ఏంటి భయ్య, మరీ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకోవడానికి ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా లేదా అని మీరు అనుకోవచ్చు. ఇజ్రాయెల్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం యుద్ధాలు, పాలిటిక్స్ ఇవి మాత్రమే కాదు, వాళ్ళు ప్రపంచానికి ఇచ్చినటువంటి పాజిటివ్ కాంట్రిబ్యూషన్స్ కూడా చాలా ఉన్నాయి. చిన్న దేశమైనా కూడా టెక్నాలజీలో వాళ్ళు చేసినటువంటి మిరాకిల్స్ ప్రపంచానికి ఎంతో యూజ్ అవుతున్నాయి. ఇజ్రాయెల్లో నీళ్లు చాలా తక్కువ, డ్రై క్లైమేట్ ఉంటుంది, కానీ అగ్రికల్చర్లో వీళ్ళు ప్రపంచంలోనే బెస్ట్ అయ్యారు. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించేటువంటి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని కనిపెట్టింది ఇజ్రాయిలే. ఇది ఇప్పుడు ప్రపంచం అంతా వాడుకుంటున్నారు. ఇజ్రాయిల్ తన వేస్ట్ వాటర్లో 85% నుండి 90% వరకు రీసైకిల్ చేసి అగ్రికల్చర్కి వాడుకుంటుంది. ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ రేట్గా రికార్డ్ అయింది. డీసాలినేషన్ ప్లాంట్స్ ద్వారా సముద్రపు నీటిని మంచినీరుగా మారుస్తూ ఉంటారు. కౌ మిల్క్ ప్రొడక్టివిటీలో ప్రపంచంలో హైయెస్ట్ రికార్డ్ ఇజ్రాయిల్ పేరు మీద ఉంది. ఒక ఆవు నుండి 13,000 లీటర్ల మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇజ్రాయిల్ని స్టార్టప్ నేషన్ అని పిలుస్తూ ఉంటారు. డీప్ టెక్, ఏఐ మరియు సైబర్ సెక్యూరిటీలో వీళ్ళు చాలా ముందుంటారు. 1500 కంటే ఎక్కువ డీప్ టెక్ స్టార్టప్స్ ఇజ్రాయిల్లోనే ఉన్నాయి. 2025లో సైబర్ సెక్యూరిటీ మరియు ఏఐ కంపెనీస్ $15.6 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ రైజ్ చేసినాయి. 39 యూనికార్న్ కంపెనీలు ఇజ్రాయిల్లో ఉన్నాయి. వార్ టైంలో కూడా వాళ్ళ టెక్ ఈకోసిస్టమ్ అభివృద్ధి చెందుతోంది. హైటెక్ ఎక్స్పోర్ట్స్ 57%కి చేరుకున్నాయి. ఇండియా మరియు ఇజ్రాయెల్ మధ్య చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఇండియాలో 100 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని పెట్టడానికి ఇజ్రాయెల్ హెల్ప్ చేస్తుంది. విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఇండియన్ ఫార్మర్స్కి అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్పిస్తున్నారు. యూపీలోని బుందేల్ఖండ్లో వాటర్ క్రైసిస్ని సాల్వ్ చేయడానికి ఇజ్రాయిల్ తన టెక్ని అందిస్తోంది. ఇజ్రాయిల్లో లేబర్ షార్టేజ్ ఉంది. దీన్ని సాల్వ్ చేయడానికి 2030 లోపు 50,000 మంది ఇండియన్ వర్కర్స్కి జాబ్ ఇచ్చేలాగా అగ్రిమెంట్ సైన్ చేశారు. కన్స్ట్రక్షన్, కేర్ గివింగ్ సెక్టార్స్లో మన వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీలో కలిసి రీసెర్చ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇజ్రాయిల్ యొక్క పాజిటివ్ సైడ్ని మనకు చూపిస్తాయి. సో ఫైనల్గా ఫ్రెండ్స్, కంక్లూజన్ ఏంటి అంటే, ఇజ్రాయిల్ అనే దేశం ఒక కాంప్లెక్స్ పజిల్ లాంటిది. ఒకవైపేమో సర్వైవల్ కోసం మొదలెట్టిన వాళ్ళ ప్రయాణం ఇప్పుడు మిడిల్ ఈస్ట్ని డిక్టేట్ చేసే స్థాయికి వచ్చేసింది. కానీ ఈ పవర్ వెనకాల ఒక డార్క్ రియాలిటీ కూడా ఉంది. గాజా, లెబనాన్, సిరియా లాంటి దేశాలు శిథిలాల్లాగా మారిపోతున్నాయి. నియంతృత్వం వైపు వెళ్తున్నటువంటి పొలిటికల్ డెసిషన్స్ వల్ల ఇంటర్నల్గా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్, డ్రిప్ ఇరిగేషన్, వాటర్ రీసైక్లింగ్ మరియు స్టార్టప్ ఇన్నోవేషన్స్లో ఇజ్రాయెల్ తెచ్చినటువంటి మార్పు ప్రపంచానికి చాలా హెల్ప్ అయింది. ఇండియా లాంటి దేశాలకి మంచి మిత్ర దేశంలాగా హెల్ప్ చేస్తుంది. మొత్తమే చూసుకుంటే ఇజ్రాయెల్ ఒక పారాడాక్స్ అని చెప్పొచ్చు. తన ప్రజలకి, alliesకి ఒక టెక్నాలజికల్ సేవియర్, కానీ తన శత్రువులకి మాత్రం కనికరం లేనటువంటి ఒక డిస్ట్రక్టివ్ ఫోర్స్. జియోపాలిటిక్స్లో ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్ అనేది ఉండదు, అన్ని గ్రే షేడ్స్ మాత్రమే ఉంటాయి అనడానికి ఇజ్రాయెల్ స్టోరీ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.